నుంచి ఢిల్లీ వరకు కూడా మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. వారందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బిఎస్ఆర్కే ప్రసాద్ గారికి మరియు వారి టీంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మరి ముఖ్యంగా 5 సంవత్సరాలుగా కార్పొరేటర్ గారు ఈ మియాపూర్ డివిజన్ లో చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తున్నాం. ఎండనక వాననక చల్లనక ఉదయాన్నే వచ్చి మీరు ఈ ప్రాంతాన్ని శుభ్రం చేస్తూ మీకు ఒక జీతానికో లేకపోతే ఒక ఉద్యోగంగా భావించకుండా మరి మీరు చేస్తున్నటువంటి ఈ సమాజానికి చేస్తున్నటువంటి సేవగా భావించి మరి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తెరవటం, మిమ్మల్ని గౌరవించుకోవడం నా బాధ్యతగా భావించినటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాము. మరి ఇక్కడ మన శైలింగంలో కూడా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు జడిపూడి గాంధీ గారి ఆధ్వర్యంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. మరి వారి అడుగుజాడల్లో మరి వారి స్ఫూర్తితో మేమంతా కూడా ఇక్కడ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఒక ఫౌండేషన్ పెట్టి ఇక్కడ ఎక్కడైతే నీడీ ఉన్నారో, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటా ఉంటారు. మరి కార్పొరేటర్ గారు శ్రీకాంత్ గారు మా 15 సంవత్సరాల మా పరిచయం. మరి నాకు అండగా ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా నేను ఉంటానని చెప్పి ఆయన వస్తా ఉంటారు. నేను కూడా ఈ కార్యక్రమం చేద్దామనుకుంటే మీ అందరికన్నా మీలో కొంతమంది కంటే ముందే ఆయన ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ఆయనకు ఉన్నాయి, అయినా సరే ఆయన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ పొద్దున్నే 5ంటికి లేచి మనందరం మన ఇళ్ళలో చేసే తప్పులు, చెత్తలు తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి చెత్తలు తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తా ఉంటే ఈ మహిళా ఈ స్త్రీమూర్తులు పొద్దున్నే 5ంటికి అలా వచ్చి మధ్యాహ్నం 2ంటి దాకా కూడా పారిశుధ్య పనులన్నీ చేసి పెడితే మనం మన ఏరియాలో మా ఏరియా బాగుంది, మీరు మంచి ఏరియాలో ఉన్నామని చెప్పు తిరుగుతాం. అలాంటి పారిశుధ్య కార్మికులను తీసుకొచ్చి మనం సత్కరించుకోవాలి మహిళా దినోత్సవం సందర్భంగా అది ఆలోచన చేయడం అనేది అది గొప్ప ఆలోచన. నిజంగా ఇటువంటి ఆలోచన చేసినటువంటి ప్రసాద్ ఫౌండేషన్ అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.